హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. 1/2 kg చికెన్, 2 గ్లాస్ వాటర్, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 పెద్ద టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. దీంట్లో కావాల్సిన చికెన్ మసాలా చూద్దాం ఇప్పుడు. 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4 చెక్క, ఒక 5 లవంగాలు, కొంచెం కొబ్బరి. ఈ మొత్తం గ్రైండ్ చేసుకుందాం. అలాగే అల్లం, 2 చిన్నులపాయలు, ఇవి కూడా గ్రైండ్ చేసుకుందాం. మసాలా సిద్ధం చేసుకున్నాక ఇది అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇందాక చూపించాను కదండి, అది ఇలా వేసుకోవాలి. ఇదేమో ధనియాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి పేస్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి బాగా కలుపుకుందాం. ఇవి కొంచెం వేగాక టమాటాలు వేసుకుందాం. ఇవి కూడా బాగా కలుపుకుందాం. ఇవి బాగా మగ్గించుకుందాం ఒక 5 నిమిషాలు. ఇంకోసారి కలుపుకుందాం. ఇలా మెత్తగా మగ్గాక దీంట్లో మసాలా పేస్ట్ వేసుకుందాం. ఇందాక వేసుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్, ధనియాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి పేస్ట్. ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా కొంచెం బాగా వేగినాక ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం. పసుపు కూడా వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. కారం కూడా. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకుందాం. ఈ చికెన్లోంచి వాటర్ వస్తాయి. దాంతో ఒక 5 నిమిషాలు చికెన్ని బాగా మగ్గించుకుందాం. అప్పుడు దాంట్లో ఉన్న ఉప్పు, కారం, నూనె అవన్నీ మసాలా బాగా ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చిందాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు దీని మీద మూత తీసి చూసుకుందాం. అదిగో చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. దీన్ని బాగా కలుపుకుందాం. అడుగంటకుండా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ అలాగే మూత పెట్టుకుందాం. అప్పుడు ముక్క బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ పోసుకుందాం. ముక్క ఉడికిందాక కొంచెం ముక్కకి పై దాకా వచ్చిందాక వాటర్ పోసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ చెప్పాను కదా, అవి పోసుకున్నాం. ఇప్పుడు
మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. అప్పుడు చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఏదో చూద్దాం. చికెన్ కర్రీ చూసారా ఎలా బాగా గుజ్జుగా వచ్చిందో. పులుసుగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిస్తే గ్రేవీ అయిపోతుంది. మనకైతే ఇలా సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదండి చికెన్ పులుసు ఇలా రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.